పవన్ కళ్యాణ్ గారి ఇంట్రొడక్షన్ అదంతా కోఆర్డినేషన్ అప్పుడు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది అయ్యిందా? కోఆర్డినేషన్ ఏమి ఇబ్బంది కాలేదండి. అంటే అక్కడ బేసిక్గా బయట ఫ్యాన్స్ని కోఆర్డినేట్ చేయడం ఇబ్బంది, బట్ అదర్వైజ్ అక్కడ వాళ్ళ టీం కానీ వాళ్ళందరూ వెరీ ప్రొఫెషనల్. అండ్ మేము అనుకున్నాము అంటే చాలా తక్కువగా అలా మాట్లాడతారు కదా, సో ఫాస్ట్గా అయిపోద్దాం అనుకున్నాం. కానీ ఒకసారి షూట్ స్టార్ట్ అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. యూజువల్గా 5కి ప్యాకప్ చెప్పేస్తాం జనరల్గా. ఆ రోజు 7:30, 8 వరకు జరిగింది. ఇట్ వాజ్ ఆల్ మ్యాజికల్ బేసిక్లీ. ఓకే, అన్స్టాపబుల్ 2 అంటే ఒక్క ఎపిసోడ్కి ఎన్ని డేస్ టైం తీసుకుంటారు? షూట్ ఒకటే రోజు అండి, షూట్ ఒకటే రోజు షూట్. ఓకే, సో ప్రొడక్షన్ వైజ్ గా కొంతమంది ఫ్యాన్స్ వచ్చి మీద పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మరి? అంటే ముందే తెలిసిపోద్దండి వాళ్ళకి, పలానా రోజు ఇక్కడ షూట్ అవుతుందని ముందే తెలిసిపోద్ది వాళ్ళకి. సో 1 వీక్ ముందు నుంచి మనకి రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. సో వీ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ది షో, మేము లోపల కూర్చుందాం అనుకుంటాము, వీ వాంట్ ఫోటో సెషన్ అది అంటే దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాం. ఒక ఫోటో బూత్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఒక సెలెక్టెడ్ ఫ్యాన్స్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టడం కానీ. సో అలా చాలా బ్యాలెన్స్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే బాలయ్య గారి ఫ్యాన్స్ ఉంటారు, గెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు, అండ్ చాలా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇంకోటి ప్రభాస్ గారిది అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారిది చేసినప్పుడు ఐ థింక్ అంటే చాలా వరకు ఆన్లైన్ లో కాల్స్ తీసుకుంటారు, జరుగుతూ ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అంటే ప్రభాస్ గారి వచ్చినప్పుడు? అదొక స్వీట్ సర్ప్రైజ్ అని అనుకోవాలి, ఎందుకంటే ఒక బాహుబలి అలాంటివి చేసిన తర్వాత ఒక స్టార్ వస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి చాలా అంటే ఒక 1 month నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది మాకు, స్క్రిప్టింగ్ అది అంటే అలా ఉంటుంది. వచ్చారు, చాలా సింపుల్గా వచ్చారు, కూర్చున్నారు, సరదాగా, అసలు చాలా సరదాగా ఉన్నారు అసలు. అంటే అంత పెద్ద స్టార్ అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ స్టార్, అంత సింపుల్ గా ఉంటారు, అంత సరదాగా ఉంటారు అందరితో అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. హ్యాపీగా అన్ని అంటే దాంట్లో స్క్రిప్ట్ లో పార్ట్ ఉన్న అన్ని ఛాలెంజెస్ కానీ, అన్ని గేమ్స్ కానీ చాలా అసలు ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా చాలా హ్యాపీగా చేశారు అతను. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇట్ వాజ్ అన్ ఆనర్ బేసిక్గా టు. సో ఒక గెస్ట్ మామూలుగా అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఇది, ఒక గెస్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు రేపు ఎపిసోడ్ ఉంది, సో ఒక గెస్ట్ ని ఎన్ని డేస్ నుంచి మీరు హోల్డ్ చేసుకుంటూ వస్తారు, అంటే ఎప్పటి నుంచి మీరు తీసుకురావాలి అనుకుంటారు? బేసిక్లీ అంటే ఫస్ట్ ఒక చార్ట్ ఉంటుందండి, మేము అంటే షో చేస్తున్నప్పుడు ఒక గెస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం. సో మాట్లాడేస్తాం ఆల్రెడీ మేము. సో వాళ్ళు వన్స్ ఓకే చెప్పాక వాళ్ళ డేట్ పట్టి అండ్ బాలయ్య గారి డేట్ పట్టి విల్ ప్లాన్ దట్ షూట్ అనమాట. సో అఫీషియల్లీ వాళ్ళు ఓకే చెప్పేస్తారు, జస్ట్ డేట్స్ కోఆర్డినేట్ చేసుకొని వీ హ్యావ్ టు డూ దట్ షూట్. ఓకే, సో శామ్ జామ్ విషయానికి వస్తే, శామ్ జామ్ కూడా ఒకటి బేసిక్ గా చాలా మందికి హెల్ప్ చేశారు ఆ షో త్రూ. అవునండి. సో సమంత గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఆ షోకి మొత్తం కూడా మీరే కోఆర్డినేటర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సో ఎలా ఉంది? ఇట్ వాజ్ నైస్ అండి. అంటే మామూలుగానే తను చాలా స్వీట్ గా ఉంటారు, అండ్ వర్క్ వైజ్ అయితే వెరీ ప్రొఫెషనల్, అండ్ షీ వాజ్ ఆల్ స్పోర్ట్ అనమాట. ఇప్పుడు లైక్ ఇప్పుడు అంటే తను కూడా అది ఫస్ట్ టైం అనమాట చేయడం అలాంటి షో. షీఈస్ అ యాక్ట్రెస్ అండ్ షీ హస్ డన్ బిగ్ మూవీస్ అవి చేశారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం షీ వాస్ హోస్టింగ్ ఎ షో. సో ప్రతి చోట దేవర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, డైరెక్టర్స్ నుంచి కానీ, లేకపోతే స్క్రిప్ట్ సైడ్ నుంచి కానీ, లాట్ ఆఫ్ ఎప్పుడు కాన్స్టెంట్ ఇన్పుట్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడు అసలు ఇరిటేట్ అవ్వడం కానీ అలాంటి ఏం ఉండదు, చాలా స్పోర్టివ్గా ఉండేది అసలు. ఇట్ వాస్ ఫన్ బేసిక్లీ వర్కింగ్. అవునా? రైట్. సో మాడీ గారి విషయానికి వస్తే, మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కి చాలా మంచి పేరు వచ్చింది. అయితే మీరు సైమా అంటే షార్ట్ ఫిల్మ్ సైమా అవార్డ్స్ కి కూడా నామినేట్ అయ్యారు. మీకు అవార్డు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇది వాళ్ళ కదా అడగాలి యాక్చువల్ గా. అంటే లక్కీలీ అప్పుడు ఆ టైంలో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. గ్రేట్. సో సేమ్ కేటగిరీకి ఎవరెవరైతే నామినేట్ అయ్యారు, సో అందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు. ఓకే. ఐ ఫెల్ట్ ఎవరికి వచ్చినా కూడా హ్యాపీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎదగాలి, నాకు స్వార్థం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్ ఎదగాలి కూడా నాకు ఇంపార్టెంటే కదా. సో ఎవరికి వచ్చినా హ్యాపీ అనుకున్నాం, అందులో వన్ ఆఫ్ ది ఫ్రెండ్కి వచ్చింది. బట్ నామినేట్ అవ్వడం కూడా ఐ ఫెల్ సూపర్ హ్యాపీ. అంటే అక్కడ దాకా వెళ్ళడం కూడా చాలా పెద్ద అచీవ్మెంటే కదా. అవార్డు వస్తే వేరేలా ఉండేది, ఫర్దర్గా చాలా వస్తాయిలేండి. సరే, మీరు ఫీల్ అవునంటే అడగండి. వెనకాల కంటిన్యూటీ అండి, సినిమాస్ ఉన్నాయి. అంటే ఒక డౌట్ ఏంటంటే, యాక్చువల్లీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కుళ్ళుకోకండి. కుళ్ళు అసలు నా హెయిర్ తో పోల్చుకుంటే మీరు హెయిరేనా అంటే కొంచెం ఒత్తుగా ఉందంటే. There you go. ఓకే, ఆయనకి లేదని బాగా. వాడు యాక్చువల్ తీపించేస్తున్నాడండి, వాడికి ఎందుకు లేదండి, మొత్తం ప్లెయిన్ అయిపోయింది. వస్తుంది అసలు మళ్ళీని? అసలు అంత టైం దొరకలేదండి మళ్ళీ. ఇప్పుడు అంటే గ్రో చేసి
ఇప్పుడు ఈ లుక్ లోనే ఉన్నాను ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి ఇదే లుక్ 3 years almost. ఒకవేళ సడన్ గా ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చి దాంట్లో మొత్తం హెయిర్ ఉండాలంటే ఏం చేస్తారు? పెట్టేద్దాం అంటే మళ్ళీ 3 months వెయిట్ చేయరు కదా వాళ్ళు 4 అంటే నిజంగా వెయిట్ చేసేలా అంటే పెరుగుతుంది వాడికి హ్యాపీగానే. అవునా? వాడి ఫుల్ జుట్టు ఉంది. మీరు బాగా వాడి సపోర్ట్ సపోర్ట్ కాదు, దిస్ ఇస్ ఫ్యాక్ట్. వాడు ఎవ్రీ టైం ఎవ్రీ వారం పాప వెళ్ళి వాడు షేర్ చేయించుకొని మెయింటైన్ చేస్తాడండి. మీరు పాపం అలా అనేస్తున్నారు. మంచినీళ్ళు బాగున్నాయా? ఏంటో సేమ్ మంచినీళ్ళు లానే ఉన్నాయి. మంచినీళ్ళు లాగే ఉన్నాయి. అదే కాదు సరే, నేను జుట్టు విషయానికి వస్తాను. పేలు గట్ట పట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పేలేం పట్టవే. పేలు పట్టవా? కండిషనర్స్ ఏమైనా వాడతారా? ఏం వాడి ఏ షాంపూ వాడతారు? షాంపూ నేను రెగ్యులర్గా అయితే ఆల్క్లేర్ వాడతాను. ఓకే. అమ్మ మీరా తీసుకొచ్చి పెడుతుంటది ఇంట్లో. సో సిచ్యువేషన్ బట్టి మీరా అయితే మీరా వాడేస్తాను, లేదా ఆల్క్లేర్ అయితే ఆల్క్లేర్ వాడతాను, అంతే. నో కండిషనర్స్. అమ్మాయిలు మెయింటైన్ చేయలేకపోతున్నారు, అబ్బాయిలు చూసారా ఎలా మెయింటైన్ చేస్తున్నారో? సిగ్గు తెచ్చుకోండి. మనకి సిగ్గు రావాలి అసలు ఫస్ట్. ఏం చేయకపోతేనే మీరు అలా ఫీల్ అవుతున్నారు. ఏం మెయింటైన్ చేయట్లా, దాన్ని మెయింటైన్ చేస్తున్నా అంటున్నారు. రైట్. పెళ్ళి ఎప్పుడు? ఎందుకు అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని అడుగుతానండి. అదే ఎందుకండి? పెళ్లి చేసుకోరా? ఏ ఆలోచనలు లేవు. అదేంటండి మరి ఇంట్లో పేరెంట్స్ ఫీల్ అవ్వరా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది అన్నారు ఇందాక. పెళ్లి 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 కంప్లీట్ చేసాకే అన్నారు. లేదండి, ఆలోచన లేదు అసలు. అసలు లేదా? ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. ఏమండి మీకేమైనా సింక్ అవుతుంది ఇక్కడ? నేను చాలాసార్లు ట్రై చేశాను కన్విన్స్ చేయడానికి. అంటే మీరు చేసుకుందామనా? కాదు కాదు, అయ్యో వాడి పెళ్ళి అయిపోయింది, మా చెల్లి చంపేద్ది. అంటే ఇలాగే అడిగాను అనమాట. మరి ఏంటి బా ఎప్పుడు అంటే ఎందుకురా అన్నాడు. ఆ, ఎందుకేంట్రా మరి ఇంట్రెస్ట్ లేదురా. సరే ఓకే గుడ్ హ్యాపీగా ఓకే హ్యాపీ అని. మీరు ఇప్పటి వరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్ విషయానికి వస్తే మీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏది? అంటే మీకు నచ్చిన బాగా సాటిస్ఫాక్షన్ అనిపించిన ఫిలిం ఏది? చాలా ఉన్నాయి. నేను టిల్ డేట్ ఇప్పటికీ చూసి నవ్వుకునేది, నాకు నేను కొంచెం అక్కడక్కడ బ్లెస్ అయ్యే షార్ట్ ఫిల్మ్ అయితే కనుక దిస్ బాయ్ దట్ గర్ల్. దిస్ బాయ్ దట్ గర్ల్ దిస్ బాయ్ కాంట్రిక్స్ నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్. నిజం చెప్పండి, ఆయన ఉన్నారని చెప్తున్నారు కదా పాన్ ఫ్రీక్స్ అని చెప్పేసి. కాదండి, అంటే ఇది మేము 2010లో చేసాము. టిల్ డేట్ ఇప్పటికి కూడా ఇంకా బయట కంట్రీస్ నుంచి ఎప్పుడైనా వీళ్ళు సాయంత్రం పూట పార్టీలు చేసుకుంటున్నప్పుడు నవ్వుకోవాలి అనిపించి ఆ షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని స్టిల్ ఇప్పటికీ నాకు ఇంకా వీడియోస్ పంపిస్తుంటారు జనాలు. చాలా మంది ఇప్పటికీ నన్ను గుర్తుపట్టేది, ఏ దిస్ బై దట్ గర్ల్ నువ్వే కదా అంటే వాళ్ళందరూ రివర్స్లో చెప్తారు, దిస్ గర్ల్ దట్ బై నువ్వే కదా అని చెప్పిన ఎప్పుడు నేమ్ రివర్స్లో చెప్పేవాళ్ళు. బట్ కానీ ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికీ ఇంకా జనాలు గుర్తుంది, చాలా బాగా గుర్తుంది ఇంకా అది.